శ్రీరెడ్డి తెలుగు వారికి పేరు ఎంతో సుపరిచితం. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి తప్పకుండా శ్రీరెడ్డి పేరు తెలుస్తుంది. నటిగా కట్టే సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యక్తిగానే ఆమె సుపరిచితం. గత 5 ఏళ్లుగా సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు అన్ని ఇన్ని కావు. చిన్న పెద్ద తేడా లేకుండా వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె వ్యవహార శైలి అలానే నడిచింది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివాదాస్పద వీడియోలు బయట పెడుతూనే వచ్చింది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో యాక్టివిటీస్ పై దృష్టి పెట్టింది. సీరియస్ యాక్షన్ లోకి దిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టులు అవుతున్నారు, రిమాండ్ కి పంపిస్తున్నారు. కఠినమైన సెక్షన్స్ నమోదు చేస్తుండటంతో ఒక రకమైన ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఈ తరుణంలో నటి శ్రీరెడ్డి ప్రత్యేక విడుదల చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్, వంగలపూడి అనిత తదితరుల పేరు పేరున క్షమాపణలు కోరారు. అయితే అంతటితో ఆ వివాదం ముగుస్తుందని శ్రీరెడ్డి భావించారు. తమలాంటి వాళ్ళని వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆమెలో పశ్చాత్తాపం కంటే భయమే అధికంగా కనిపించింది. అందుకే ఆమెను వదిలిపెట్టకూడదని ప్రభుత్వం భావించినట్టుగా సమాచారం. ఆమె క్షమాపణలు కోరిన ఇతర వైసీపీ నేతల సలహాతోనే ఆమె చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టుగా సమాచారం. తాజాగా అనకాపల్లిలో ఆమెపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, వంగలపూడి అనితపై దుర్భాషలాడుతున్న శ్రీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు మహిళలు అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీస్ కేసు నమోదు చేశారు. అయితే ఇటీవల రామ్ గోపాల్ వర్మతో పాటు పోసాని కృష్ణమురళిపై కూడా కేసులు నమోదయ్యాయి. అప్పుడు ఆ సరసన శ్రీరెడ్డి కూడా చేరారు. ఇప్పుడు ఆమెపై కఠిన చర్యలకు దిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఆమె పక్క రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. సినీ పరిశ్రమలో తనకు అన్యాయం జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు శ్రీరెడ్డి. సినిమా అవకాశాల కోసం తనకు వాడుకున్నారని కూడా ఆరోపించారు. ఈ క్రమంలో మెగా కుటుంబంపై విమర్శలు కురిపించారు. అప్పట్లో ఆమె నిరసన కూడా సంచలనం రేకెత్తించింది. ఆమె వ్యవహార శైలి వివాదాస్పదంగా మారడంతో చిత్ర పరిశ్రమలో అనధికారిక వేటు కొనసాగింది. దీంతో యూట్యూబ్ ద్వారా ఆమె సెలబ్రిటీగా మారారు. వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. ఇప్పుడు వాటిపై క్షమాపణలు చెప్పినా వెనక్కి తగ్గే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని తెలుస్తోంది.